అందుకని దేవుడు కృప కలిగిన వారిపై కృప చూపింతును, కఠినుల ఎడల వికటము చూపింతును అని దేవుడు చెప్పారు. బిడ్డారా, ఎదుటివారి మీద కృప కనికరం ఇవన్నీ చూపిస్తే దేవుడు మన మీద కృప కనికరం మనం చూపిస్తాడు. పిల్లారా, దేవుని కనికరము మన మీద ఉండాలంటే, ప్రభు కనికరము మన మీద ఉండాలంటే నీవు ఇతర మనుషుల ఏళ్ళకి కనికరం చూపించాలి. కనికరం చూపించకుండా కఠినం చూపించేవనుకో నీ జీవితాంతం కఠినంగానే ఉండవనుకో దేవుని దగ్గర నుంచి కనికరాన్ని పొందలేవు. నువ్వు దేవుడిని ఎందుకు కఠినంగానే ఉంటాడు. ఎందుకని మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు. మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు. మనం వరేసామనుకోండి వరే కోస్తాం, గోధుమలు వేసామనుకోండి గోధుమలే కోస్తాం. మరి మనం చెట్ట విత్తామనుకోండి చెట్టే కోస్తాం. మంచి విత్తామనుకోండి మంచే కోస్తాం. కనికరం విత్తామనుకోండి కనికరాన్ని కోస్తాం. మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు. నీ జీవితం మరి దేని బట్టి ఆధారపడి ఉంటుంది? దేవుని యందు ఉండి దేవుని గుణాన్ని దేవుని కనికరాన్ని మనం కోరుకున్నప్పుడు ఆయన కోరుకున్న దాన్ని బట్టి కనికరం మనకు దేవుని కనికరం మనకు లభిస్తుంది, దేవుని న్యాయం మనకు లభిస్తుంది, మన జీవితం బాగుంటుంది. మరి మానవులు ఇవి లేకే ఇవి అడక్కే మరి ఎందుకు పని రాకుండా కుటుంబాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోతున్నాయి, శిథిలమైపోతున్నాయి, కృంగిపోతున్నాయి, కృషించిపోతున్నాయి. దీనివల్లే కనికరం న్యాయం ఇతరుల మీద లేకపోవడం వల్ల ఈర్ష్య కక్ష ద్వేషం ఇవన్నీ కూడా పెట్టుకొని మనం జీవిస్తాం కనుక మనం బాగుపడం. ఎందుకని వృద్ధి చెందాం, అభివృద్ధి చెందాం. దేవుల్లో అభివృద్ధి చెంది దేవుని యొక్క చిత్తానుసారంగా మనం జీవిస్తామో అప్పుడు ఏమవుతుంది? నీ జీవితం బాగుంటుంది, నీ జీవితం వృద్ధి చెందుతుంది, నీ జీవితం వృద్ధి చెందుతుంది. మరి ఏది లోటు లేకుండా ఈ లోకంలో ఉంటావు. అంతేగాని మరి చిన్న విషయాన్ని నీవు అశ్రద్ధ చేస్తే మరి మన జీవితాలు పాడవుతుంది. పిల్లరా, మరి అట్లాగే మీ జీవితాలు పాడవటం ఇష్టమా? ఎవరు కూడా మరి ఇష్టపడరు, హీనంగా ఉండడం ఇష్టపడరు, మంచి జీవితం కాకుండా జీవించడం ఎవరో ఇష్టపడరు. మంచిగా ఉండాలి, మంచి జీవితం జీవించాలి, ఏది లోటు లేకుండా ఉండాలి, సమృద్ధికరమైన జీవితం నాకు కావాలి అని అనుకుంటాము. కానీ మరి ఎవరు కూడా మరి సమృద్ధిగా వదిలే ఏదో విధంగా జీవిస్తామలే, ఏందిలే ఈ బతుకు ఇవాళ ఉంటుంది రేపు పోద్ది, మరి ఈ బతుకుల కోసం ఇవన్నీ ఎందుకులే ఇవన్నీ అనుకుంటే మరి దేవుని రాజ్యం ఒకటి ఉంది. అక్కడ మనం దాటిపోయిన తర్వాత దేవుని రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యంలో మరి నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తే ఆ రాజ్యానికి వారసత్వం లేదు.